జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి పొట్టన పెట్టుకోవడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖనీ చౌరస్తాలో బుధవారం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్లు మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహగావ్ వద్ద టూరిస్టులపై దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఉగ్రవాద దాడికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని మోడీ, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఏదో ఒక అల్లర్లను సృష్టిస్తూ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఏదైతే నిన్న ముష్కలు చేసిన దానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మరి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైనా సోదరుడు చెప్పినట్టు ఏదైనా ఎన్నికలు వస్తే ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే ఇప్పుడు రానున్నది బీహార్, గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్లను దండుకున్న ప్రయత్నంలో నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు చేసిరా ముష్కలు చేసి కూడా అర్థమవుతలేదు. దయచేసి దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి దానికోసం మా అధినేత, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి భారతదేశం అంతా కూడా కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఏదైతే సంకేతం పంపింటో అది భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా తిరుగుతున్నది. ఎందుకంటే అందరం ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అన్నట్టు హిందువులు అందరూ బాయ్ ఉండాలని చెప్పి అక్కడ పేర్లు అడిగి చంపడం ఎంత మూర్ఖతమో ఆ ముష్కర్లకు అర్థం చేసుకోవాలి. దీనిని వెంటనే స్పందించి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా, హోంమంత్రి అయిన అమిత్ షాను, ప్రధానమంత్రి మోడీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి దేశంలో దేశ ప్రజలందరూ కలిసివేసే ఘటన మరి జమ్మూ కాశ్మీర్లో లష్కర్ తోయిబా ఉగ్రవాదులు మరి పాంగావులో మరి మన టూరిస్టులను 27 మందిని హతమార్చడం చాలా బాధాకరం. మరి ఇలాంటి సంఘటనను మరి ఇంకోసారి కూడా జరగకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అమిత్ షా గారును మోడీ దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. రేపు రానున్న భవిష్యత్తులో దేశ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళే బాధ్యులు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి, గట్ల రమేష్, లింగస్వామి, బాలరాజు, ప్రకాష్, రవికుమార్, ముస్తఫా, తిప్పరపు శ్రీనివాస్, శ్రీను, ఫజల్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.